హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరు కూడా తమిళ చూసొచ్చుంటారు. ఏంటంటే కొత్త గాజుల్ని ఎప్పుడు ధరించాలి, మనలో మన మాట కొత్త గాజులు ధరించడానికి కూడా ఒక సమయం, ఒక సందర్భం, లేకపోతే ఒక తేదీ, ఒక వారం అనేది ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందని చెప్పేసి అయితే మన పురాణాల్లో మన శాస్త్రవేత్తలు అండ్ అలానే మన పెద్దలు కూడా చెప్తున్నారంట వీటి కోసం. సో ప్రతి ఒక్కరికి కూడా ఇది వివరించి ప్రతి ఒక్కరు లైన్ టు లైన్ మీకు చెప్తాను ఈ వీడియోలో అనేది. అండ్ అలానే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలానే మీరు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదండి. లెట్స్ స్టార్ట్. ప్రతి ఒక్క ఆడపిల్ల చేతులు కూడా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ చేతుల నిండా గాజులు గగల్లాడుతూ కనిపిస్తూ ఉంటే మనకి కూడా చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అండ్ అలానే ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా గాజులు ధరించుకుంటే ఎంతో మంచిదని చెప్పేసి మన పురాణాలు అయితే చెప్తున్నాయంట. అండ్ అలానే ఇలా ధరించడం వల్ల ప్రతి ఒక్క పెళ్ళైన స్త్రీ ఇలా కొత్త గాజులన్నీ ధరించడం వల్ల వాళ్ళ భర్తకి ఎంతో మేలు జరుగుతుంది. అండ్ అలానే ఎంతో అదృష్టం అని చెప్పేసి అయితే మన పెద్దలు అయితే చెప్తున్నారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క పెళ్ళైన స్త్రీ తమ కొత్త గాజులు ధరించేటప్పుడు కొన్ని సమయాలు అయితే ఉంటాయంట. అలానే కొన్ని వారాలు ధరించాలి, కొన్ని వారాలు ధరించకూడదు అనే దానికోసం అయితే మన పురాణాలు అయితే ఇలా చెప్తున్నాయంట. ఏంటంటే ప్రతి ఒక్క పెళ్ళైన స్త్రీ కూడా తమ కొత్త గాజులు ధరించేటప్పుడు గౌరీదేవి దగ్గర పూజించి తర్వాత మాత్రమే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ధరించాలని చెప్పేసి మన పెద్దలు అయితే పురాణాల్లో శాస్త్రాల ప్రకారం చెప్తున్నారంట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే వీటిని సోమవారం లేదా శుక్రవారం ధరించాలని చెప్పేసి మన హిందూ సాంప్రదాయ ప్రకారం మన పెద్దలు అయితే చెప్తున్నారంట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఎట్టు పరిస్థితుల్లో మంగళవారం లేదా శనివారం ధరించకూడదు అని చెప్పేసి మన పురాణాలు అయితే చెప్తున్నాయంట. కొత్త గాజులు అనేవి పెళ్ళైన వివాహితులు ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ మంగళవారం ఈ శనివారాల్లో ధరించినట్టయితే వాళ్ళు పెళ్ళైన వాళ్ళ భర్తలకి ఏంటంటే దురదృష్టం వస్తుందని చెప్పేసి మన హిందూ సాంప్రదాయ శాస్త్ర ప్రకారం మన పెద్దల గట్టి నమ్మకం అంట. సో ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా గాజులు ఎప్పుడు ధరించాలి, ఎప్పుడు ధరించకూడదు అనే విషయం మీద ఒక నమ్మకం అయితే, ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అండ్ అలానే ఒక గాజు వేసుకోవడానికి ఇన్ని సాంప్రదాయాలు ఉన్నాయా మన హిందూ దాంట్లో అంటే మాత్రం ఇప్పుడు నేను ఒక బుక్ చదివితే నాకైతే తెలిసింది ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పేసి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక గాజు ధరించడానికి ఇన్ని పద్ధతులు ఉన్నాయని చెప్పేసి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీ యొక్క లైక్ ద్వారా ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి, మన తెలుగు వాళ్ళలో ఇంకొంతమందికి వీడియో అనేది యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది మీ యొక్క లైక్ ద్వారా. సో అందుకని చెప్పేసి అండ్ అలానే నేను మాట్లాడే మాటల్లో ఏదైనా తప్పు ఉంటే మీరు స్కిప్ చేసుకొని వెళ్ళిపోండి ఈ వీడియో అనేది. లేదు తప్పు లేదు, నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తే మాత్రం చూసే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో ఒక్క హార్ట్ సింబల్ అయితే పెట్టి వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ ఆల్, బాయ్.